చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, చాలా మంది సమకాలికులతో మాట్లాడాను, పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యా, 1978లో ఎమ్మెల్యే అయ్యా, 80లో మంత్రి అయ్యా. ఇప్పుడుండే నాయకులందరినీ చూస్తే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే తప్ప ఎవరూ అప్పట్లో వచ్చిన వాళ్ళు కూడా లేరు. కానీ అనుభవంతో చెప్తున్నా, ఈరోజు మీరు చూస్తే అప్రూవల్ రేటింగ్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ జూలై 2025 నిన్నే వచ్చింది. ఇది కూడా చేసింది మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన గ్లోబల్ రేటింగ్ చూస్తే డెమోక్రటిక్ కంట్రీస్ లో పాపులర్ లీడర్ ఎవరంటే అన్ని దేశాల్లో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఆయన్ని మీరు చూస్తే 75% అప్రూవల్ రేటింగ్. ఆయన తర్వాత సౌత్ కొరియా 59, అర్జెంటీనా 57, కెనడా 56, ఆస్ట్రేలియా 54, మెక్సికో 53, స్విట్జర్లాండ్ 48, యుఎస్ 44. అంటే దీనికంటే మనకు గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు, ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా మీరందరూ దూసపోగలిగితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి